సచిన్ టెండూల్కర్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి అని అన్నం అందరికీ తెలుసు. క్రికెట్ దేవుడు అంటారు. అంత గొప్ప ఆటగాడు అవటానికి కారణం ఏంటో తెలుసా? 3:30కి లేస్తాడట, 4 గ్రౌండ్కి వెళ్తాడట, 9 దాకా గ్రౌండ్లో ఉంటాడట. ఇంటికి వస్తాడు, ఫ్రెష్ అప్ అయి 9:30కి స్కూల్కి వెళ్తాడట, 4:30కి ఇంటికి వస్తాడట, మరలా 5 o'clock గ్రౌండ్కి వెళ్తాడట, రాత్రి 9 గంటల దాకా గ్రౌండ్లో గడుపుతాడట. ఇంటికి వస్తాడు, మొత్తం అన్నం తింటాడు, రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళ ప్రవర్తనే ధర్మశాస్త్రమే ఉంది. సమయాన్ని ఎంత విలువగా వాడుకున్నాడో చూడండి. ఎవరిని బిడ్డలారా, సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించడం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేసుకొని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ, గమనించండి, సమయాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత, దేవా నేను ఎంత ప్రార్థన చేసినా నా కొడుకుని ఎందుకు కనికరించలేదు? కాదు, బంగారం కంటే విలువైంది సమయం.